హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం. ఉజ్జయిని మహాకాల్ కారిడార్ జాతికి అంకితం చేశారు నరేంద్ర మోడీ గారు. ఆ సందర్భంలో ఉజ్జయినిలో నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో ప్రసంగించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉజ్జయినికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుగా మహాకాళేశ్వరుని ఆ దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాకాల్ లోక్ను జాతికి అంకితం చేశారు. మరి ఆ సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? వారు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని తెలుగులోకి అనువదించి నేను మీకు ఇక్కడ అందిస్తూ ఉన్నాను. అంటే దాని అర్థం ఏమిటి? ఏదో ఆయన ఉపన్యాసంలోంచి అక్కడో వాక్యం ఇక్కడొక వాక్యం తీసుకొని అలా మాట్లాడడం కాదు. మొట్టమొదట ఆయన ఉపయోగించిన పదం నుంచి చిట్ట చివరి పదం వరకు ప్రతి వాక్యము ప్రతి పదం ఆయన ఏమిచ్చారో ఆ ఉపన్యాసంలో అంతా మీకు యథాతథంగా తెలుగులోకి అనువదించి ఇతిహాసం ఛానల్లో ఈ వీడియోలో అందివ్వడం జరుగుతోంది. మరి మీరేం చేయాలి? ఏమీ లేదండి. కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ శంభో శంకర అని గాని, ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర అని గాని, హరహర మహాదేవ్ అని కానీ, ఓం నమ శివాయ అని కానీ ఏదో ఒక కామెంట్ రాయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల నాకొచ్చేదేమీ లేదండి, మీకే పుణ్యం వస్తుంది. రాయండి. దాంతోపాటు ఈ వీడియో విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో నరేంద్ర మోడీ గారి గురించి, ఆయన ఉపన్యాసం గురించి, ఈ అనువాదం గురించి కామెంట్ సెక్షన్లో మీరు మాతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అన్నట్టు ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యారా లేదా? వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కితే మేము రెగ్యులర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. పాత వీడియోస్ కూడా ఇతిహాసం ఛానల్లో ఉంటాయి. చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇక విషయానికి వద్దామా? నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం. హర హర మహాదేవ్, జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్ మహారాజ్ की జై. మహాకాల్ మహాదేవ్, మహాకాల్ మహాప్రభో, మహాకాల్ మహారుద్ర, మహాకాల్ నమోస్తుతే. ఉజ్జయిని పవిత్ర పుణ్యభూమిలో జరిగిన ఈ మరపురాని కార్యక్రమంలో మన భారతదేశం నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసిన ఉపస్థితులయ్యున్న చరణవంద్య సాధువులు, గౌరవనీయులైన సాధువులు మరియు సన్యాసులు, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమాన్ మంగూభాయ్ పటేల్, ఛత్తీస్గఢ్ గవర్నర్ సోదరి అనసూయ ఉయికేజీ, జార్ఖండ్ గవర్నర్ శ్రీ రమేష్ బెయిన్స్ గారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భాయ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కేంద్ర క్యాబినెట్లోని నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహాకాల్లోని ఔత్సాహికులైన భక్తులు, మహిళామణులు మరియు పెద్దవారు, జై మహాకాల్. ఉజ్జయిని యొక్క ఈ శక్తి, ఈ ఉత్సాహం, అవంతిక యొక్క ఈ తేజస్సు, ఈ అద్భుతం, ఈ ఆనందం, మహాకాల్ యొక్క ఈ వైభవం, ఈ గొప్పతనం, మహాకాల్ లోకంలో ఇక్కడ ఈ మహాకాళేశ్వరుని సన్నిధానంలో లౌకిక ప్రపంచం అనేదేదీ లేదు. శంకరుని సాన్నిధ్యంలో మామూలు విషయం అంటూ ఏదీ ఉండదు. శంకరుని సాన్నిధ్యంలో ప్రతిదీ అతీంద్రియమైనది, అసాధారణమైనది, మరిచిపోలేనిది, నమ్మశక్యం కానిదే. ఈరోజు ఇక్కడ నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. మన తపస్సు మరియు మన విశ్వాసంతో మహాకాళేశ్వరుడు ప్రసన్నుడైనప్పుడు అదిగో అటువంటి గొప్ప గొప్ప కళారూపాలు, కట్టడాలు ఆయన ఆశీర్వాదంతో సృష్టించబడ్డాయి. మరియు మహాకాలుని యొక్క ఆశీర్వాదాలు పొందినప్పుడు కాలరేఖలు తుడిచివేయబడతాయి, కాలం యొక్క సరిహద్దులు తగ్గుతాయి, మరియు శాశ్వతత్వం యొక్క అవకాశాలు ఉద్భవిస్తాయి. అంతము నుంచి అనంతం వరకు మన ప్రయాణం మొదలవుతుంది. మహాకాల్ కారిడార్ యొక్క ఈ వైభవం కాలపు హద్దులు దాటి అనేక తరాలకు అతీంద్రియ దివ్యత్వం యొక్క దర్శనాలను అందిస్తోంది. భారతదేశం యొక్క
సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి శక్తినిస్తోంది. ఈ అద్భుతమైన ఈ సందర్భంగా నేను రాజాధిరాజ్ మహాకాలుని పాదాలకు వందనాలు, వందలాది వందనాలు నేను సమర్పిస్తూ ఉన్నాను. దేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న మహాకాలుని యొక్క భక్తులందరినీ, మీ అందరినీ నేను హృదయపూర్వకంగా పలకరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా శివరాజ్ సింగ్ చౌహాన్ను, ఆయన ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు నిరంతరం అంకితభావంతో ఈ సేవలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసిన ఆలయ ట్రస్టుతో సంబంధం ఉన్న ప్రజలందరికీ, సాధువులకు మరియు పండితులకు నేను గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మహాకాలుని యొక్క నగరమైన ఉజ్జయిని గురించి ఎప్పుడో చెప్పబడింది. ప్రళయో న బాధతే తత్ర మహాకాల్పురి. ప్రళయో న బాధతే తత్ర మహాకాల్పురి అంటే మహాకాలుని యొక్క ఈ నగరము ప్రళయము కొట్టే దెబ్బల నుంచి ఎప్పుడో విముక్తి పొందింది. వేల సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క భౌగోళిక స్వభావం నేటితో పోలిస్తే భిన్నంగా ఉండేది. అప్పట్లో ఉజ్జయిని భారతదేశం మధ్యలో ఉంది అని విశ్వసించబడింది. ఒక రకంగా చెప్పాలంటే ఉజ్జయిని జ్యోతిష్య శాస్త్ర లెక్కలలో భారతదేశానికి కేంద్రంగా ఉండడమే కాకుండా భారతదేశ ఆత్మకు కేంద్రంగా కూడా ఉంది. ఇది మన పరిశుద్ధమైన 7 పవిత్రమైన నగరాలలో ఒకటిగా లెక్కించబడిన గొప్ప పట్టణము. అంతేకాదు, శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి విద్యాభ్యాసం చేసిన నగరం ఇది. భారతదేశం యొక్క నూతన స్వర్ణయుగానికి నాంది పలికిన మహారాజా విక్రమాదిత్యుని యొక్క వైభవాన్ని ఈ ఉజ్జయిని నగరం చూసింది. ఈ మహాకాలుని భూమి నుంచి భారతీయ కాలక్రమం యొక్క కొత్త అధ్యాయం విక్రమ శకము రూపంలో ప్రారంభమయ్యింది. ఉజ్జయిని క్షణాలలో, చరిత్ర ప్రతి క్షణంలో అపరిమితంగా దాగి ఉంది. ఆధ్యాత్మికత ఈ ఉజ్జయిని నగరంలోని ప్రతి కణంలో నిక్షిప్తమై ఉంది. దివ్య శక్తి ఉజ్జయిని నగరంలోని ప్రతి మూలలో ప్రసారమవుతోంది. కాలచక్రానికి ప్రాతినిధ్యం వహించే 84 కల్పాలు ఈ ఉజ్జయిని నగరంలో, ఉజ్జయిని కారిడార్లో మనకు దర్శనమిస్తున్నాయి. 84 కల్పాలు ఉన్నాయి, 84 శివలింగాలు ఉన్నాయి, 4 మహావీరులున్నారు, 6 వినాయకులున్నారు, 8 మంది భైరవులున్నారు, అష్టమాతృకలున్నారు, నవగ్రహాలున్నాయి, 10 మంది విష్ణులున్నారు, ఏకాదశ రుద్రులున్నారు, 12 మంది ఆదిత్యులున్నారు, 24 మంది దేవతలున్నారు, 88 మంది తీర్థులున్నారు. వీటన్నింటికీ మధ్యలో రాజాదిరాజు, కళాధిరాజు మహాకాళేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మొత్తం విశ్వం యొక్క శక్తిని ఉజ్జయినిలోని మన ఋషులు ఒక గుర్తుగా స్థాపించారు. అందుకే ఉజ్జయిని నగరము వేలాది సంవత్సరాలుగా భారతదేశం యొక్క శ్రేయస్సును, జ్ఞానము మరియు గౌరవాన్ని, నాగరికతను, సాహిత్యాన్ని నడిపించింది. ఈ నగరం యొక్క వాస్తు శిల్పం ఎలా ఉంది, వైభవం ఎలా ఉంది, హస్తకళ ఏమిటి, నగరంలో అందం ఎలా ఉంది, మహాకవి కాళిదాసు యొక్క మేఘదూతంలో మనకు దాని సంగ్రహావలోకనము లభిస్తుంది. బాణభట్టు వంటి కవుల యొక్క కవిత్వంలో ఉజ్జయిని నగరం యొక్క సంస్కృతి, ఉజ్జయిని నగరం యొక్క సాంప్రదాయాల వర్ణన ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. అంతేకాదు, మధ్యయుగాలలోని రచయితలు కూడా ఇక్కడి వాస్తుశిల్పాన్ని, వాస్తుశాస్త్రాన్ని ప్రశంసించారు. సోదర సోదరీమణులారా, ఒక దేశం యొక్క సాంస్కృతిక వైభవం, దాని విజయం యొక్క వైభవం ప్రపంచవేదికపై ఎగురుతున్నప్పుడు మాత్రమే అంత విశాలంగా ఉంటుంది. మరియు విజయం యొక్క పరాకాష్ఠకు మనం చేరుకోవడానికి కూడా
దేశం తన సాంస్కృతిక అభివృద్ధిని తాకడము, దాని గుర్తింపుతో గర్వంగా నిలబడడము అవసరం. అందుకనే స్వాతంత్రం వచ్చిన ఈ అమృత కాలంలో భారతదేశం బానిసత్వపు మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని చూస్తోంది. భారతదేశం తన వారసత్వంలో ఉన్న గర్వాన్ని పంచ ప్రాణాలకు పిలుపునిస్తూ వెలికి తీయమని చెబుతోంది. అందుకే నేడు అయోధ్యలో బ్రహ్మాండమైన, దివ్యమైన, భవ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. కాశీలోని విశ్వనాథ్ ధామ్ భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని యొక్క, కాశీనగరం యొక్క గర్వకారణాన్ని మరింతగా పెంచుతోంది. గుజరాత్ సోమనాథ్లో అభివృద్ధి పనులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో బాబా కేదార్నాథ్ ఆశీస్సులతో కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో కొత్త కొత్త అభివృద్ధి అధ్యాయాలు సరికొత్తగా లిఖించబడుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 4 ధామ్ ప్రాజెక్టు ద్వారా మన 4 ధాములను అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా రహదారులను అనుసంధానం చేయబోతూ ఉన్నాం. ఇది మాత్రమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ తెరవబడింది. హేమకుండ్ సాహిబ్ రోప్వేతో అనుసంధానం కాబోతోంది. అదేవిధంగా స్వదేశ్ దర్శన్ మరియు ప్రసాద్ యోజన దేశవ్యాప్తంగా మన ఆధ్యాత్మిక చైతన్యం యొక్క ఇలాంటి ఎన్నెన్నో కేంద్రాల యొక్క గర్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ గొప్ప, ఎంతో అందమైన మహాకాల్ లోక్ కూడా గతం యొక్క వైభవంతో భవిష్యత్తును స్వాగతించడానికి గర్వంగా సిద్ధమవుతోంది ఈ నగరం. ఈరోజు మనం మన పురాతన దేవాలయాలను ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు వాటి విశాలతను మనం గనక గమనిస్తే వాటి వాస్తు మనల్ని ఆశ్చర్యంతో నింపుతుంది. కోణార్కులోని సూర్య దేవాలయమైనా, మహారాష్ట్రలోని ఎల్లోరాలోని కైలాస దేవాలయమైనా ప్రపంచంలోని వారు ఎవరు చూసినా ఆశ్చర్యపడక మానరు. కోణార్క్ సూర్య దేవాలయంలా గుజరాత్లో మోధేరా సూర్య దేవాలయం కూడా ఉంది. ఇక్కడ సూర్యుని యొక్క తొలి కిరణాలు నేరుగా గర్భగృహంలోకి ప్రవేశిస్తాయి. అదేవిధంగా తమిళనాడులోని తంజావూరులో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వరాలయం కూడా ఉంది. కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం ఉన్నాయి. బేలూరులో చెన్నకేశవాలయం, మదురైలో మీనాక్షి ఆలయం, తెలంగాణలో రామప్ప ఆలయం, శ్రీనగర్లో శంకరాచార్య ఆలయం ఉన్నాయి. సాటిలేని, ఊహకు అందని, నభూతో నభవిష్యతికి సజీవ ఉదాహరణలుగా ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మనం వాటిని చూసినప్పుడు ఆ యుగంలో ఈ నిర్మాణాలు ఏ సాంకేతిక పరిజ్ఞానంతో జరిగి ఉంటాయో ఇప్పుడు ఆశ్చర్యంతో ఆలోచించవలసి వస్తోంది. మన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకకపోవచ్చు, కానీ ఈ దేవాలయాల ఆధ్యాత్మిక సాంస్కృతిక సందేశాలు ఈనాడు కూడా అంతే స్పష్టంగా మనకు వినబడుతున్నాయి. తరతరాలుగా ఈ వారసత్వాన్ని చూసినప్పుడు, ఆ వారసత్వం యొక్క సందేశాలను మనం విన్నప్పుడు అది నాగరికతగా మన కొనసాగింపుకు మరియు అమరత్వానికి ఒక సాధనంగా మారుతోంది. ఇప్పుడు ఈ మహాకాల్ లోక్, ఇందులో ఈ సంప్రదాయం, ఈ కళలు మరియు హస్తకళల ద్వారా సమానంగా ప్రభావవంతంగా చెక్కబడింది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం శివ పురాణం యొక్క కథల ఆధారంగా రూపొందించబడింది. ఇక్కడికి వస్తే మహాకాల్ దర్శనంతో పాటు మహాకాళుని వైభవాన్ని, ప్రాముఖ్యతను కూడా మీరు చూస్తారు. పంచముఖి శివుడు, అతని పాము, త్రిశూలము, నెలవంక, ఓ పక్క సప్తర్షులు, ఎన్నని చూస్తారు. ఎన్నో అద్భుతమైన రూపాలు, గొప్ప గొప్ప రూపాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. ఈ వాస్తు, ఈ విజ్ఞానము, ఈ కళ మొత్తం శివపురాణంలోని కథలను అందంగా చెక్కి ఈ మహాకాల్ లోక్లో దాని పురాతన వైభవంతో కలుపుతోంది. దాని అర్థాన్ని మరింత పెంచుతోంది.
సోదర సోదరీమణ్లారా, మన గ్రంథాలలో ఒక వాక్యం ఉంది, శివం జ్ఞానం. దీని అర్థం శివుడు జ్ఞానం, మరియు జ్ఞానం అంటే శివుడు. శివుని తత్వంలోనే విశ్వం యొక్క అత్యున్నత తత్వం దాగి ఉంది. మరియు దర్శనమనేది శివుని యొక్క తత్వశాస్త్రం. అందువల్ల మన జ్యోతిర్లింగాల యొక్క ఈ అభివృద్ధి భారతదేశ ఆధ్యాత్మిక కాంతి యొక్క అభివృద్ధి, భారతదేశ జ్ఞానము మరియు తత్వశాస్త్రం యొక్క అభివృద్ధి అని నేను నమ్ముతూ ఉన్నాను. భారతదేశం యొక్క ఈ సాంస్కృతిక తత్వశాస్త్రము మరోసారి శిఖరాగ్రానికి చేరుకుంది మరియు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయడానికి సిద్ధమవుతోంది. మిత్రులారా, దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇవి శివుని యొక్క అలాంటి రూపాలు. ఇక్కడ భస్మహారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి భక్తుడు ఖచ్చితంగా తన జీవితంలో భస్మహారతిని చూడాలని కోరుకుంటాడు. భస్మహారతి యొక్క మతపరమైన ప్రాముఖ్యత ఇక్కడ ఉన్న మీ అందరికీ మరింత లోతుగా చెప్పగలదు. కానీ ఈ సాంప్రదాయంలో మన భారతదేశం యొక్క శక్తిని మరియు తేజస్సును కూడా నేను చూస్తున్నాను. భారతదేశం యొక్క అజేయమైన ఉనికిని నేను ఇక్కడి భస్మహారతిలో చూశాను. ఎందుకంటే సోయం భూతి విభూషణ అయిన శివుడు అంటే భస్మం కలిగి ఉన్నవాడు కూడా సర్వాధిప సర్వదా, అనగా అవి కూడా శాశ్వతమైనవి మరియు నశించనివి. అందువల్ల మహాకాల్ ఉన్న చోట కాలాల యొక్క సరిహద్దులు ఉండవు. మహాకాలుని యొక్క ఆశ్రయంలో విషంలో కూడా ఒక ప్రకంపన ఉంటుంది. మహాకాల్ సమక్షంలో చివరి నుంచి పునరుజ్జీవం కూడా ఉంది. అంతము నుంచి అనంతం యొక్క ప్రయాణాన్ని కూడా ఇది మనకు సూచిస్తోంది. ఇది మన నాగరికత, మన ఆధ్యాత్మిక విశ్వాసం. దాని బలంతో భారతదేశం వేలాది సంవత్సరాలుగా అమరంగా ఉంది. ఇప్పటి వరకు మన విశ్వాసం యొక్క ఈ కేంద్రాలన్నీ మేల్కొలపబడ్డాయి. భారతదేశం యొక్క చైతన్యం మేల్కుంటోంది. భారతదేశం యొక్క ఆత్మ మేల్కుంటోంది. గతంలో మనం ప్రయత్నాలు చూశాం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, శక్తులు మారాయి. ఒకప్పుడు భారతదేశం దోపిడీకి గురయ్యింది, స్వాతంత్ర్యం కూడా పోయింది. ఇల్టుట్మిష్ వంటి ఆక్రమణదారులు కూడా ఉజ్జయిని శక్తిని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ మన ఋషులు ఇలా అన్నారు, చంద్రశేఖరమాశ్రయే మమ్ కిమ్ కరిష్యతి వయ్యమహ. అంటే మహాకాల్ శివుని యొక్క ఆశ్రయంలో మరణం కూడా మనకి ఏం చేస్తుంది? మరణం మనల్ని ఏం చేస్తుంది? శివుని ఆశ్రయంలో. కాబట్టి ఈ ప్రామాణిక విశ్వాస కేంద్రాల శక్తి ద్వారా భారతదేశం పునరుద్ధరించబడింది. తర్వాత సరికొత్తగా ఉద్భవించింది. అప్పుడు మేము మా అమరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించాం. అప్పుడు భారతదేశం మహాకాల్ యొక్క ఆశీర్వాదంతో కాలాతీతమైన ఉనికి యొక్క శాసనాన్ని కాలానుకూలంగా నుదుటిపై వ్రాసింది. ఈరోజు ఇంకొకసారి స్వాతంత్ర్యం యొక్క ఈ అమృత కాలంలో అమరమైన ఈ అవంతిక భారతదేశం యొక్క సాంస్కృతిక అమరత్వాన్ని ప్రకటిస్తోంది. వేల సంవత్సరాలుగా భారతీయ కాలక్రమానికి కేంద్ర బిందువుగా ఉన్న ఉజ్జయిని నగరము భారతదేశ వైభవానికి కొత్త కాలాన్ని మరొకసారి ప్రకటిస్తోంది. మిత్రులారా, భారతదేశానికి మతం అంటే మన విధుల యొక్క సమిష్టి సంకల్పము అని అర్థం. మన తీర్మానాల యొక్క లక్ష్యము ప్రపంచ సంక్షేమం, మానవుల సేవ. శివుని ఆరాధనలో కూడా మనం చెప్పుకుంటాం, నమామి విశ్వాసి హితే రతం తం నమామి రూపాని బహునీ ధట్టే. అంటే సమస్త లోక ప్రయోజనాల కోసం అనేక విధాలుగా నిమగ్నమై ఉన్న విశ్వపతి అయిన ఆ పరమశివునికి నమస్కరిస్తున్నాము అని. భారతదేశంలోని తీర్థయాత్రలు, దేవాలయాలు, మఠాలు మరియు విశ్వాస కేంద్రాల గురించి ఎప్పుడూ ఇదే భావన ఉంది. దేశం నలుమూలల నుంచి మరియు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి మహాకాల్ ఆలయానికి వస్తూ ఉంటారు. సింహస్థ కుంభమేళా జరిగినప్పుడు లక్షలాది మంది ఇక్కడ గుమిగూడతారు. లెక్కలేనన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ
ఒకే మంత్రంతో, ఒకే తీర్మానంతో ఎలా అందరూ కలిసి వస్తారో చెప్పడానికి అంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంది? వేలాది సంవత్సరాలుగా మన కుంభమేళా సంప్రదాయం ప్రతి 12 సంవత్సరాల పాటు దానిని అమలు చేసే సాంప్రదాయం ఉందని మనకు తెలుసు. ఇక ఇలా ఒక సమిష్టి మథనం తర్వాత వెలువడే అమృతం నుంచి ఒక తీర్మానాన్ని తీసుకోవడం ద్వారా అప్పుడు 12 సంవత్సరాల తర్వాత కుంభమేళా జరిగినప్పుడు ఒక అమృత మథనం జరుగుతూ ఉండేది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కుంభమేళా ఇక్కడకు వచ్చే అదృష్టం నాకు కూడా లభించింది. అవును, కుంభమేళాకు నేను ఇక్కడికి వచ్చాను. మహాకాలుడు పిలిస్తే ఈ కుమారుడు రాకుండా ఎలా జీవించగలడు? నేనిక్కడికి వచ్చాను కుంభమేళాకు. ఆ సమయంలో వేలాది సంవత్సరాల నాటి కుంభమేళా సాంప్రదాయము గమనించాక ఆ సమయంలో నా మనస్సులో, నా మెదడులో మథనం పుట్టింది. ఇది ఆలోచన ప్రవాహం. క్షిప్రా నది మాత ఒడ్డున నా చుట్టూ అనేక ఆలోచనలు ఉన్నాయి. మరియు వాటి నుంచి అలా అలా ఆలోచిస్తూ ఉంటే ఎన్నెన్నో కొత్త కొత్త భావనలు ఉద్భవించాయి. అయితే ఎలాంటి భావన ఏ క్షణాన పుట్టిందో తెలియదు కానీ ఆ భావన ఈరోజు ఒక తీర్మానంగా మారింది. ఈరోజు సమిష్టిగా ఆ భావనను చూద్దాము అని చెప్పి అనిపించింది. స్నేహితులారా, ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారే ఈ వైభవం, ఆ రోజు నేను కుంభమేళాకు వచ్చినప్పుడు నా మనసులో, నా మెదడులో ఈ మహాకాళేశ్వరుడు పుట్టించినటువంటి భావన. ఈ భావనను నిజం చేసి చూపించిన నా సహోద్యోగులను నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరి మనస్సులోని శివత్వానికి అంకితంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరి మనస్సులో ఉండే ఆ ప్రేమ పట్ల గౌరవము, ప్రకృతి పట్ల ఉండే సున్నితత్వము, ప్రాణుల పట్ల ఉండే సున్నితత్వము, ఇవన్నీ కలగలిపిన సమ్మేళనమే ఉజ్జయిని నగరము. లోక ప్రయోజనాల కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ఇక్కడ ఎన్ని ప్రేరణలు వెలువడతాయో తెలుసా? సోదర సోదరీమణులారా, మన ఈ తీర్థయాత్రలు శతాబ్దాలుగా దేశానికి సందేశాలను మరియు బలాన్ని కూడా ఇచ్చాయి. కాశీ వంటి మన కేంద్రాలు మతానికి, జ్ఞానానికి, తత్వశాస్త్రానికి, కళలకు రాజధానిగా ఉండేవి. ఉజ్జయిని వంటి మన ప్రదేశాలు ఖగోళశాస్త్రానికి సంబంధించిన పరిశోధనలలో మునిగి తేలడానికి అగ్ర కేంద్రాలుగా నిలబడేవి. నేడు నవభారతం దాని పురాతన విలువలతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అది విశ్వాసంతో పాటు సైన్సును, పరిశోధనా సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తోంది. ఈరోజు మేము ఖగోళ శాస్త్ర రంగంలో ప్రపంచంలోని ప్రధాన శక్తులతో సమానంగా నిలబడ్డాము అని ప్రతి భారతీయుడు చెప్పుకునే దిశ వైపు మనం సాగిపోతూ ఉన్నాం. ఖగోళ శాస్త్రంలో మనం ప్రపంచంలోని ప్రధాన శక్తులతో సమానంగా నిలబడ్డాం. ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపుతోంది. మిషన్ చంద్రయాన్ మరియు మిషన్ గగనయాన్ వంటి మిషన్ల ద్వారా భారతదేశం ఆకాశంలోకి దూకడానికి సిద్ధంగా ఉంది. ఇది మనకు కొత్త శిఖరాలను చూపిస్తుంది. నేడు రక్షణ రంగంలో కూడా భారతదేశం పూర్తి స్వశక్తితో స్వావలంబన దిశగా కదులుతోంది. అదేవిధంగా ఈరోజు మన యువత యొక్క నైపుణ్యం, క్రీడలు, స్టార్టప్ల వరకు కొత్త స్టార్టప్లతో పాటు కొత్త కొత్త యూనికాన్లతో ప్రతి రంగంలోనూ భారతదేశం యొక్క ప్రతిభను అత్యద్భుతంగా చాటి చెబుతూ ఉన్నారు. మరియు సోదర సోదరీమణులారా, మనం కూడా గుర్తుంచుకోవాలి, సృజనాత్మకత ఉన్న చోట పునరుద్ధరణ కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నేడు భారతదేశం బానిసత్వ కాలంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి పునరుద్ధరిస్తోంది. దాని గర్వాన్ని మరియు దాని వైభవాన్ని పునరుద్ధరిస్తోంది. దీనివల్ల కలిగే ప్రయోజనం
భారతదేశ ప్రజలే కాదు, మిత్రులారా, మహాకాల్ పాదాల వద్ద కూర్చొని విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రపంచం మొత్తం మన నుంచి ప్రయోజనం పొందుతోంది. మొత్తం మానవాళి మన నుంచి ప్రయోజనం పొందబోతోంది అని నేను ఆత్మవిశ్వాసంతో చెబుతూ ఉన్నాను. మహాకాళేశ్వరుని యొక్క ఆశీస్సులతో భారతదేశం యొక్క వైభవం మొత్తం ప్రపంచం యొక్క అభివృద్ధికి కొత్త అవకాశాలను చూపిస్తూ సరికొత్త అవకాశాలకు దారితీస్తుంది. భారతదేశం యొక్క దైవత్వం మొత్తం ప్రపంచానికి శాంతి మార్గాన్ని సుగమం చేస్తోంది. ఈ నమ్మకంతో మహాకాళేశ్వరుని పాదాల వద్ద నిలబడి నేను మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాతో మరొక్కసారి భక్తిపూర్వకంగా చెప్పండి, జై మహాకాల్ అని చెప్పండి. జై మహాకాల్, జై 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 జై మహాకాల్. అదండి ఇతిహాసం ఛానల్. నరేంద్ర మోడీ గారు ఉజ్జయిని నగరంలో నిలబడి బహిరంగ సభలో ఆయన హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించడం జరిగింది. చిట్ట చివరగా నరేంద్ర మోడీ గారు ఒక్కసారి జై మహాకాల్ చెప్పి 6 సార్లు జై జై మహాకాల్ చెప్పడం దాకా పూర్తిగా అనువదించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు మనం మాట్లాడుకుందాం. ఉజ్జయిని నగరంలో ఏమేం మార్పులు చేశారు అది కూడా మనం మరొక వీడియోలో మాట్లాడుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాశీనగరం గురించి ఒక వీడియో మేము పెట్టాం. మీలో ఎంతమంది చూశారో లేదో నాకు తెలీదు. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను, కింద కామెంట్ సెక్షన్లోకి మీరు వెళితే మొట్టమొదటి కామెంట్లోనూ కనిపిస్తుంది. అలాగే ఇతిహాసం ఛానల్లో ఉజ్జయిని నగరము అంటే ఠక్కున గుర్తు రావాల్సింది విక్రమార్క చరిత్ర. కొరవి గోపరాజు గారు రచించిన పద్య కావ్యాన్ని పూర్తిగా విక్రమార్క చరిత్ర అన్ని కథలే ఉంటాయి అందులో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో నేను అవసరం వచ్చినప్పుడు కొన్ని పద్యాలు కూడా చెప్పడం జరిగింది. ఉజ్జయిని అంటేనే ఇక మనకు విక్రమార్కుడు, ఆ మహాకాళేశ్వరుని ఆశీస్సులతో, ఉజ్జయిని మహాకాళి ఆశీస్సులతో అత్యద్భుతంగా పరిపాలించాడు విక్రమార్కుడు. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు శిల్పశాస్త్రము, సాంకేతికత ఇక మీరు ఎన్ని చూస్తారో అండి, ఇక నేను చెప్పలేను. మీరు ఒక్కొక్క కథ వింటూ 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 వెళ్తున్నా కొద్దీ ఆశ్చర్యపోతారు. భారతదేశం యొక్క గొప్పతనం గురించి అంత అర్థం అవుతుంది. 50 వీడియోస్ ఉన్నాయండి ఇతిహాసం ఛానల్లో, చూడండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా చూడమని చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ ఉండండి. అప్పుడప్పుడు నేను కొన్ని వీడియోలలో కొంచెం కఠినమైన స్వరంతో మందలిస్తూ ఉంటాను. తెలుగులో చెప్పాలి అని అంటే తిట్టి పారేస్తూ ఉంటాను. కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వని వాళ్ళను, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయకుండా వెళ్ళే వాళ్ళని తిడుతూ కూడా ఉంటాను. నేను రాయండి అయ్యా అని. దానివల్ల నాకు వచ్చే లాభం ఏం లేదండి, మా ఛానల్కి వచ్చే లాభం ఏం లేదు. ఒక హరహర మహాదేవానో లేదు మీరు విన్నది ఏమిటో దాని మీద మీ ప్రతిస్పందననో పంచుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ భావాలను చాలా చక్కగా ప్రస్ఫుటంగా పంచుకున్నట్టు ఉంటుంది. మీలాంటి భావాలను ఎంతమంది పంచుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అది కూడా మీరు చూడొచ్చు. ఇతరులు ఒక చక్కటి కామెంట్ రాస్తే వాళ్ళని మీరు అభినందించవచ్చు. మీరు ఉజ్జయిని నగరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదో, ఏం చూశారో అలాంటి అనుభవాలను, చిన్న చిన్న అనుభవాలను కామెంట్ సెక్షన్లో మీరు పంచుకోవచ్చు. సాటి భక్తులు వాళ్ళందరూ కూడా చదువుతారు, ఆనందిస్తారు. అలా మమేకం అవడానికి ప్రయత్నం చేయండి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. దేవాలయాల గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇప్పుడు గుజరాత్ సోమనాథ్ ఆలయం గురించి చెప్పారు. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. గుజరాత్ సోమనాథ్ ఆలయం మీద తురుష్కులు దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు అరేబియా సముద్రం ఉంది కదండి, పడవలలో అటు నుంచి వచ్చి దాటొచ్చి తిప్పి కొడితే 50 మంది కూడా లేరండి. సోమనాథ్ ఆలయం మీదకి వచ్చి పడ్డప్పుడు అసలు రక్షించడానికి కలసికట్టుగా ఐకమత్యంతో ఎవరూ రాలేదు, పట్టించుకోలేదు. వాజ్పేయి గారు ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్లో ప్రసంగంలో ఆయన మాట్లాడారు. అక్కడున్న కొద్దిమంది పూజారులు, ఎవరో కొద్దిమంది తప్ప అసలు జనాలు ఎవరూ రాలేదు. కలసికట్టుగా ఐకమత్యంగా ముక్త కంఠంతో రావాలి అంటే దేవాలయాన్ని రక్షించడానికి అసలు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అన్న విషయం తెలియాలంటేనే కామెంట్ సెక్షన్లో తెలుస్తుందండి. రాయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి, హరహర మహాదేవ అని చెప్పి రాయండి. మీ అభిప్రాయాలను రాయండి. నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం మీద, వీడియో మీద, అనువాదం మీద
చక్కగా పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరొక్కసారి హర హర మహాదేవ. జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్ మహారాజ్ की జై. महाकाल महादेव, महाकाल महाप्रभो, महाकाल महारुद्र, महाकाल नमोस्तुते. जय जय महाकाल, जय जय महाकाल, जय जय महाकाल.